ఉన్నటువంటి అంజిరెడ్డి గారికి, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొమురన్న గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏవైతే ఉన్నాయో అవి మా బీజేపీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి సపోర్ట్గా మేము అందరం కలిసి మా మండలంలో ఎక్కువ ఓట్లు బీజేపీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే రాబో స్థానిక ఎలక్షన్లో కూడా ఎంపీ అరవింద్ గారికి మా మండలం నుంచే ఎక్కువ మొత్తంలో స్థానిక ఎలక్షన్లో గెలిపించి వారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు, మరీ ముఖ్యంగా మల్లాపూర్ మండల ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. నరేంద్ర మోదీ గారు మన దేశ ఖ్యాతిని ఏ విధంగా ప్రపంచం మొత్తము నలుమూలలా వ్యాపింపజేస్తూ ఉన్నారో ఈ రోజున ప్రపంచ దేశాలే చూస్తూ ఉన్నాయి. ఒక భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలే చూస్తూ ఉన్నాయి. అంతకుముందు హర్యానా కానివ్వండి, మన దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై మహారాష్ట్ర కానివ్వండి, అదేవిధంగా మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కానివ్వండి, ప్రతి గడ్డ మీద కూడా కాషాయ జెండా ఎగురుతుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గారు గౌరవనీయులు అంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవనీయులు ముల్క కొమరన్న గారు, మరి వారిని గెలిపించవలసిందిగా మేధావి వర్గాలన్నింటినీ కూడా మేము హృదయపూర్వకంగా వినమ్రంగా అభ్యర్థిస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రజల పరిస్థితి ప్రతి ఒక్క వర్గం కానివ్వండి, రైతులు, మహిళలు, ఎక్కడికక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అందరి పరిస్థితి కూడా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు టీచర్స్ గురించి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు పెండింగ్లో ఉన్నటువంటి డిఏల విషయంలో మీ స్టాండ్ ఏంటి? పిఆర్సీ విషయంలో మీ సమాధానం ఏంటి? పదోన్నతులు, ప్రమోషన్స్ మీ సమాధానం ఏంటి? ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ గురించి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీ సమాధానం ఏంటి? సరెండర్ లీవ్స్ గురించి అడుగుతూ ఉన్నారు, మీ సమాధానం ఏంటి? అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ గురించి అడుగుతూ ఉన్నారు, మీ సమాధానం ఏంటి? ఈ రోజున విద్యార్థులకు విద్యాబోధనలో నేర్పించేటటువంటి ఉపాధ్యాయుల గతియే అధోగతిగా మారింది. ఆనాడు బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్పలేదు. జీవో 317 మీద కొట్లాడుతూ రోడ్లెక్కిండ్రు ఉపాధ్యాయులు, దైవంతో సమానం. మరి వాళ్ళే రోడ్లెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆనాడు బీఆర్ఎస్ ఏం చేయలేదు, గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ఏమీ చేయలేదు. నేను అడుగుతా ఉన్నాను, వీటన్నింటి మీద మీ సమాధానం ఏంటో కాంగ్రెస్ నాయకులు చెప్పి కాంగ్రెస్ తరపున మీ నిల్చున్నటువంటి మీ అభ్యర్థులకి ఓటు అడగాలి. ఆనాడు కేసీఆర్ గారు ప్రగల్భాలు పలికి ఎక్కడికక్కడ గ్రూప్ 1 నిర్వహించిందా, గ్రూప్ 2 నిర్వహించిందా, గ్రూప్ 3 నిర్వహించిందా, గ్రూప్ 4 నిర్వహించిందా? నిర్వహించిన 2 ఎగ్జామ్స్లకి 2 సార్లు పేపర్లు లీకేజ్. మాట్లాడితే విద్యావంతుల కుటుంబం అని చెప్పుకుంటూ ఉంటారు. మరి కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అధికారంలోనే ఉన్నారు కదా, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజున విద్యార్థులను కానివ్వండి, ఉద్యోగస్తులను కానివ్వండి, ఉద్యోగార్థులను కానివ్వండి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులను కానివ్వండి, రోడ్లెక్కి కష్టాలకు గురి చేసిండ్రు. లక్షల కోచింగ్ సెంటర్లలోని ఇల్లు తాకట్టు పెట్టి మరీ చదువుకున్నారు. ఒక్క ఎగ్జామ్ అయినా సమర్థంగా నిర్వహించగలిగినరా మీరు? ఆనాడు ఆ ప్రభుత్వం అట్లుంటే ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. తిప్పి కొడితే 50-60 వేలు కూడా లేవు. ఈ రోజున ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క వర్గం కూడా రోడ్డెక్కి వాళ్ళ ఉద్యోగాల భద్రత కోసం, కనీస జీతాల కోసం కొట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మేధావులందరూ ఆలోచిస్తున్నారు, ఢిల్లీ మనమే, గల్లీ మనమే. ఢిల్లీలో అరవింద్ ధర్మపురి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి నియోజకవర్గాలు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకొని మేము అక్కడ సంబరాలు చేసుకున్నాము. రానున్న రోజులు అన్ని బీజేపీయే. స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే వస్తున్నాయో జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ,
ప్రతి ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ఎలక్షన్ ఓట్స్ ఉన్నాయో మీరందరూ ఆలోచించాలా. టీచర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గ్రామాలలో ఉన్నారు, మీకు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేస్తున్నారు అందరికంటే మీకు ఇక్కడ తెలుస్తుంది. మీరు మీ దగ్గర చదువుకున్న వ్యక్తులే, మీ దగ్గర చదువుకున్న ప్రతి వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు, ఎస్పీలు అవుతున్నారు, డిఎస్పీలు అవుతున్నారు. మీరు గురువులు, మీకు అందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు. మీరు బాగా ఆలోచన చేసి టీచర్స్ వారి కుమరయ్య గారిని, గ్రాడ్యుయేట్కు అంజిరెడ్డి గారిని, వీళ్ళని అతిపెద్ద మెజార్టీ తోటి